హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీకు తమ్నేల్లో చూపించినట్టుగా ఈరోజు సద్దన్నం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. సద్దన్నం చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఏం లేదు, రాత్రి మిగిలిపోయిన అన్నం మీరు ఎలాగో ఫ్రిడ్జ్లో పెడతారు కదా, దాన్ని పొద్దున ఎలాగో పెరిగేసుకొని తిందామన్నా తినలేరు, గట్టిగా అయిపోతుంది. వేడి చేసుకుందామంటే మాడిపోతుంటుంది స్టవ్ మీద పెడితే. ఆ రైస్తో ఫ్రైడ్ రైస్ చేసుకొని సింపుల్గా ఎలా అయినా చేసుకొని తింటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చికెన్ ఫ్రైడ్ రైస్, దాంట్లోకి మనం కావాల్సింది ఉడకబెట్టిన చికెను, క్యారెట్, సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఒక ఎగ్, కారం పొడి, సాల్ట్, చికెన్ మసాలా, కొంచెం టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ వేయొద్దంటారు కానీ టేస్టింగ్ సాల్ట్ తింటే ఎముకలు బలహీనం అయిపోతాయి అంటారు కానీ రోజు తింటే ప్రాబ్లం, 2 పూట్ల 3 పూట్ల, అప్పుడప్పుడు వారానికి 2 టైమ్స్ తినా చేసుకోవచ్చు, ఏం కాదు. మనం తినేటివన్నీ కెమికల్సే అయినా కానీ, కూరగాయలు తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, ఏదైనా కెమికల్సే. సో అప్పుడప్పుడు తింటే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఓకే, ముఖ్యంగా మనకు కావాల్సింది ఐరన్ కడాయి అన్నమాట. ఈ రెస్టారెంట్లో మీరు ఏ 5 స్టార్ హోటల్లో వేసుకున్నా కానీ మీకు మెయిన్ టేస్ట్ వచ్చేది ఐరన్ కడాయితోనే. మనం అల్యూమినియం కడాయిలో చేసుకుంటే అంత టేస్ట్ రాదన్నమాట. సో ఐరన్ కడాయి ఒక చిన్నదైనా కొనుక్కొని పెట్టుకోండి. నూడిల్స్, స్ట్రీట్ ఫుడ్ సైడ్, ఇప్పుడు మనం చేసేది కూడా స్ట్రీట్ సైడ్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అనుకోండి, ఏమంటే సద్దనం వేసి చేస్తున్నాం. ఓకే, ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్, ఐరన్ కడాయి కంపల్సరీ ఉంటేనే మీకు రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేస్తాం. ఇది పల్లీల నూనె వేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆయిల్ని ఫ్రీడమ్ ఆయిల్ అయినా ఏదైనా కానీ మొత్తం కెమికల్స్ ఉన్నాయి కాబట్టి పల్లీ ఆయిల్ వాడండి, చాలా మంచిది. కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇది మొత్తం అలా అక్కడ అంతా అయ్యేటట్టు వేస్తాం. ఐరన్ కూడా ఏంటంటే తొందరగా కూడా హీట్ అవుతుంది కాబట్టి త్వరగా అయిపోతుంది ఇప్పుడు కూడా, అందుకని ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఫస్ట్ ఇందులో ఎగ్ వేసేద్దాం. చిమ్మేసుకోండి, ఎక్కువ పెట్టుకున్నా కానీ పెద్దగా ఉన్నా కానీ అంత టేస్ట్ ఉండదు. ఇది అన్నం అంతా కలిస్తేనే మీకు ఎక్కువ బాగుంటుంది. అందుకే కొంచెం వేడి తక్కువ ఉన్నప్పుడు వేసేసాడు, పొడి అయిపోతుంది. వాళ్ళ స్టవ్లు అంటే రెస్టారెంట్ స్టవ్లు అంటే పెద్దగా ఉంటాయి కాబట్టి వాళ్ళకు తొందరగా హీట్ అవుతుంది బాగా, మనకు అట్లా ఉండదు కదా. ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఈ కూరగాయలు అన్నీ వేస్తాం కదా, అప్పుడు ఇంకా ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం చికెన్ వేస్తుంది. చికెన్ కర్రీ కోసం మనం తెచ్చుకుంటాం కదా, దాన్ని ఉడకబెట్టి ఉడకబెట్టిన పీసులు తీసి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. సేపు కాదు, మనము ఉడకబెట్టిన చికెన్ వేసాం కాబట్టి అంత ఆయిల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసాం. మొత్తం అంత కలర్ఫుల్గా ఉంది చూడండి, కలర్ఫుల్గా.
కొంచెం ఉడకనిచ్చినాక ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, లైట్గా కొంచెం మీడియం పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఇందులో మన సజ్జనం అంటే మీరు చూడండి, నెత్తుకు గట్టిగా అయిపోయింటుంది, బియ్యం నానబెట్టినట్టు అయిపోయింటుంది. కాబట్టి వేసుకోండి. లేకపోతే మీరు మధ్యాహ్నం చేసుకున్న మిగిలిన రాత్రికి ఇది వేసుకోవచ్చు, బాగుంటుంది. అన్నం అంటే మీకు రెస్టారెంట్ టైప్లో కావాలంటే దీంట్లో ఏం లేదు. మీకు ఇంత కలర్ఫుల్గా బయటకు ఎందుకు కనిపిస్తుందంటే డాబాలలో రెస్టారెంట్లలో వాళ్ళు కారం పొడి యూజ్ చేయరు. ఓన్లీ ఇది టేస్టింగ్ సాల్ట్, పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ మాత్రం వేస్తారు. బ్లాక్ పెప్పర్ అయినా వైట్ అయినా వేస్తారు. అందుకే మీకు ఇట్లా గ్రీన్గా కనిపిస్తుంది. మీకు ఇలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనం స్ట్రీట్ సైడ్ చేయాలంటే కారం పొడి వేసుకొని చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కలర్ఫుల్ ఉంది. ఐదు కావాలి. అంతే, రెస్టారెంట్ సైడ్ అంటే ఇలాగే చేసుకోండి. సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, పెప్పర్ పౌడర్, వేరే ఏం లేదు. టేస్ట్ అంతా వచ్చేది ఓన్లీ టేస్టింగ్ సాల్ట్తోనే. అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. స్ట్రీట్ సైడ్ కావాలంటే ఇలా కారం పొడి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను. తర్వాత సాల్ట్, చేత్తోనే వేస్తేనే కరెక్ట్గా అందాలు వస్తుంది. తర్వాత చికెన్ మసాలా, తర్వాత టేస్టింగ్ సాల్ట్. ఎక్కువ అవసరం లేదు టేస్టింగ్ సాల్ట్ కూడా, కొంచెం. ఇప్పుడు దీని కలర్ చూడండి ఎలా వస్తుంది. స్ట్రీట్ కలర్ రెడ్గా అయిపోయింది. వాళ్ళు ఏమంటే సోయా సాస్, వెనిగర్ అవన్నీ వేస్తారు, కానీ మనకు ఇందులో ఉండాలి కాబట్టి చాలు. ఇంచుమించు వస్తుంది. అది వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. కాబట్టి నిమ్మకాయ పిండుకుంటా. ఒక 2 minutes. ఇంతేనండి.
మన సజ్జన్నం చికెన్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఏంటంటే ఆ మెతుకు బాగా ఉప్పేసి ఉడికిపోయి ఇప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎప్పుడు ఫ్రైడ్ రైస్ వేడి వేడి అన్నంతో ఫ్రైడ్ రైస్ చేసుకుంటే మీకు సరిగ్గా ఉండదు. మినిమం ఒక 1 అవర్ అన్నం అయిన తర్వాత పక్కన పెట్టారు, అప్పుడైతేనే బాగుంటుంది. 4-7 గంటల తర్వాత చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇలా మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా దీన్ని టేస్ట్ చేద్దాం. సో మొత్తానికి ఇదండి మన సద్దన్నం చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. కొన్ని ఉల్లిపాయ, నిమ్మకాయ వేసుకున్నాం కలర్ఫుల్గా. చికెన్ పీసులు, రైసు, కూరగాయలు అంతా బాగా కలర్ఫుల్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ పిండేసుకొని ఇంకా కానిచ్చేయడం. ఓకే, కానిద్దామా మరి. దీంట్లో నిమ్మకాయ పిండేసుకుందాం. సూపర్. చికెన్ కూడా ఉడకబెట్టిందైనా కానీ బాగా ఎగినట్టు అనిపిస్తుంది. నిజంగానే చాలా బాగా వచ్చిందండి. ఇలా మీరు మిగిలిన అన్నంతో చేసుకున్నారు అనుకోండి, రైస్ కూడా స్పాంజ్గా ఉందన్నమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసింది కదా, గట్టిగా అయిపోయింది. స్పాంజ్గా టేస్టీగా చాలా బాగుంది. మామూలు వేడన్నంతో చేసిన దానికన్నా ఇది బాగుంది. ఇలా రాత్రి మిగిలిపోయిన అన్నంతో పొద్దున్న ఫ్రైడ్ రైస్ చేసుకుని తినండి. పొద్దున్న పర్వాలేదు, మధ్యాహ్నమైనా పర్వాలేదు, చాలా బాగుంది. ఓకే, ఈ వీడియో ఇంతతో సమాప్తం. నెక్స్ట్ ఇంకొక ఫుడ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్ పేరు అనిల్ ప్రయాణం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. బాయ్.